మంచిరాని మాటలు అర్థమైందా? హాయ్ చెప్పు తెలుసా? హాయ్ చెప్తా. ఇష్టమున్న మాటలు ఆపి ఆడబడి ఈడబడి నీకెందుకోయా? నేను వంతనన్నా తిరుగుతా, నీకెందుకు? నీకు నేను తెలిసినప్పుడు ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు, దూరం ఉండి. అట్లా నేను సీరియస్ అయ్యేదాకా చూడకు. మంచిగా మాట నాకు మా ఎంబడి ఎందుకు వస్తున్నారు మీరు? అయితే హాయ్ అని చెప్పాలి కానీ అట్లా బిజీలో వేయడం ఏంటి తెలుసా? అవును, నేను యూట్యూబర్ అయితే నువ్వు హాయ్ చెప్పాలా? ఎందుకు ఆపుతాము? నీకు తెలుసా? నువ్వు హాయ్ చెప్పు కదా. మంచిరాని మాటలు అర్థమైందా? మీరు మాకు తెలుసు యూట్యూబ్ లో నీకెందుకు? ఎవడైతే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవడని ఉంటాడు? ఆ మనిషితో పోతున్నప్పుడు ఆ మనిషి మధ్యలో రాకపోతే నువ్వు బండి ఎందుకు? నువ్వు దిగి ఫస్ట్ బండి వాడు ఫస్ట్. ఏమైంది ఇప్పుడు? ఏమైంది చెప్పండి. ఇప్పుడు ఏమైంది? అసలు నన్ను ఎందుకు ఆపినావు? పోతున్నా మాట్లాడు, మరి ఇచ్చి మాట్లాడు. హాయ్ చెప్పు తెలుసా? హాయ్ చెప్తా. ఇష్టమున్న మాటలు ఆపి ఆడబడి ఈడబడి నీకెందుకోయా? నేను వంతనన్నా తిరుగుతా, నీకెందుకు? యూట్యూబర్ నువ్వేమన్నా మరి ఎందుకు మాట్లాడుతున్నాం కదా నాయన గిన్నె ప్రతిసారి ఎవరైనా పట్టుకోవచ్చు. అన్న అయితే మరి మధ్య రాకని చెప్పు, మరి అని చెప్పు.
మంచిగా ఉండు దూరం మంచిగా జరుగు చెప్తున్నా. first. అరే నువ్వు దూరం ఇది బాగా జరుగు. మాట్లాడుతున్నావు. దూరం ఏం జరుగు. పెద్ద అందం ఉందా అవును, నాని పొగరు అందం ఉందన్న పొగరు. బాగా అర్థమైందా? ఏయ్ నువ్వు జర నాలాంటి అంతం పెట్టుకోమని మంచిగా అవసరం లేదు, అర్థమైందా? మాట్లాడు. చేయి తీ first. Over acting చేస్తుందేమో. వీడు ఎవరు అసలు మధ్యలో ఎందుకు వస్తున్నాడు? ఈ రోడ్డు మీద అరే చెల్లెలు నీకేమన్నా ఆపుతావా? నేనేమని ఈ చెప్పినా రోడ్డు మీద చెల్లెలు నేనేమని చెప్పినా ఇట్లాంటి మాట్లాడతాను పిచ్చబుట్లు ఎద్దవాళ్ళు ఉండడం వల్లనే రోడ్డు మీద ఒక అమ్మాయి బయట రావాలంటేనే భయపడుతున్నా, అర్థమైందా? ఇలాంటి వాళ్ళని చూసి అరే నువ్వు ఆగు పబ్లిక్ మొత్తం ఆపుతున్నా, సిగ్గు లేకుండా ఏం నాకు నువ్వు మంచిగా మాట్లాడు మాట్లాడు మంచిగా మాట్లాడు అరే నువ్వు మధ్య రాకరా నేను ముందే చెప్తున్నా మధ్య రాకు. ఆమెతో మాకు తెలిసి అరే మేము మాట్లాడతాను నీకు ఎందుకు మరి మధ్యలో మాట్లాడు కాదు నువ్వు ఎందుకు మేము మంచిగా మాట్లాడితే నువ్వు చేతులు ఇట్లా ఎట్లేస్తావు నువ్వు నువ్వు మంచిగా మాట్లాడినా విజిలేసి పిలిచాడు అరే నువ్వు విజిలేసి పిలిచినట్టే తెలిసా వచ్చినాక మీరేనా ఇజ్జత్ ఇస్తాను ఏమి ఇజ్జత్ ఇచ్చినావు నువ్వేమేమో మాట్లాడుతున్నావు అరే నువ్వు అసలు ఏం మాట్లాడినా నేను ఏమని మాట్లాడినా మంచిగా మాట్లాడినా నువ్వు తెలిసి మధ్య రాకని చెప్పి అరే నువ్వు అరే నువ్వు మధ్య రాకరా నువ్వు మధ్య రాక ఏంద్రా అనేది తమాషా మాట్లాడుకో మధ్య రాకరా అరే నువ్వు మాకు తెలుసారా నువ్వు ఎవరు రా మంచిగా మాట్లాడు అర్థమైందా నువ్వు మాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడాను తెలుసు అన్నప్పుడు మంచిగా మాట్లాడాలి కదా. నువ్వు ఎట్లా పిలిచినావు? నీ చెల్లి అట్లనే పోతే అట్లనే పిలుస్తావా? ఇంకొకరు పిలిస్తే ఊరుకుంటావా? పిలిస్తే ఊరుకుంటావా? నేను అడిగిన దానికి సమాధానం ఊరుకున్నప్పుడు ఎందుకు ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలా? నువ్వు రాకు. ఇంతమంది మాట్లాడకండి, అర్థమైందా? ఎందుకు తింటారు? ఎందుకు తింటారు? ఎందుకు మాట్లాడుతున్నావు మేము మంచి కాదు నువ్వు ఏంది నువ్వు మీద మీదకి వచ్చి ఏంది కథ ఏమని అన్నావా అరే నువ్వు రాకు మాట్లాడుతున్నావు నీకు నేను తెలిసినప్పుడు ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు, దూరం ఉండి. సీరియస్ అయ్యేదాకా చూడదు. ఇదే పెద్ద అరే నువ్వు మంచిగా మంచిరాని అర్థమైందా నువ్వు మంచిగా మాట అర్థమైందా వదిలేయండి పోతే నువ్వు అసలు మరి ఎందుకు కొట్టుకున్నావని మంచితనంగా చెప్పినా మంచిగా తెలిసానే చెప్పిన మాటలు బరాబర్ ఎట్లా వస్తాయి అది చూస్తే చూడని మంచితనంగా చెప్పినా నీకు వారు తెలిసి తెలుసుకో నేను మంచిగా చెప్పినా వాడిని పట్టుకొచ్చి వాడిని అంటే నేను మంచిగా మాట్లాడుతున్నావు మరి ఎందుకు కొడుతున్నావు మరి అరే తెలుసా చెప్తే ఏమరా మీరు మంచితనంగా మాట్లాడు అరే నువ్వు ఓరా నువ్వు మంచిగా మాట్లాడు మంచిగా చెప్పినా నీకు మంచిగా అడిగినా నువ్వు తెలుసా ఏమని చెప్పినావు? ఏమంటారు మా అన్న పైన చేతులు వేసుకుంటా మిస్బిహేవ్ చేసి నీ చెల్లొచ్చు ఉంటాను పోవా అట్లనే ఒక ఆడపిల్ల పోతుంటే ఆపి మాట్లాడి మిస్బిహేవ్ చేసి నువ్వు నేను కాదు ఎవరు ఏమన్నా అరే నువ్వు మాట్లాడు నేనేం మీదకి వచ్చి అర్థమైంది ఇంతకుముందు అరే ఇంతకుముందు కూడా మీదకి వచ్చి అరే నువ్వు మాట్లాడాక ఇంతకుముందు కూడా మీదకి వచ్చి అర్థమైందా ఏదో తెలిసామా అని వీడియోలలో వస్తావా బాగా చేతులు వేస్తున్నావు ఏదో బాగా మాట్లాడు
అరే మంచి చెప్తున్నా ఈమె మరి గలీజ మాట ఎవరు ఆమె ఏమైతారా నీకు మరి ఏమైతే ఏమరా మాట్లాడినా నువ్వేమరా మంచితనంగా మాట్లాడు మంచితనంగా మాట్లాడు నేను పోతుంటే నువ్వు ఆపినావా నిన్ను నేను ఆపినా ఇంతకుముందు కూడా మంచిగా అడిగినా యూట్యూబ్ ఇట్లా కొత్త తీసిన పద్ధతిగా ఉంటే పద్ధతిగా మాట్లాడు ఇష్టం ఉన్నట్టు ఆడపిల్ల మాట్లాడుతున్నా మీది చెంపలు కొట్టాడు నేనేం మిమ్మల్ని వచ్చి డైరెక్ట్ వచ్చి ఏం టక్కర్ పెట్టి మేము ఏం మాట్లాడదాం వేసుకొని కొత్త ఛానల్ మంచిగా ఉండరు అరే మధ్యలో రాకు మధ్యలో రాకరాబాయి నువ్వు ఎవరు అరే నువ్వు ఓరా ఆమె గురించి మాకు తెలుసురా నువ్వు ఎందుకురా అరే మాకు తెలుసురా ఏం తెలుసా చెప్పాలా నువ్వు ఎక్కువ మాట్లాడు నువ్వు ఇంకొక మాట మాట్లాడినావు అనుకో నీ చెప్ప మాట్లాడుతున్నాం ఏమో ఛానల్ తీసిందని పెద్ద రుబాబు పెద్ద ఇంత అందాగా లేవు అరే ఏదో రుబాబు పెద్ద అందగా పెద్ద యూట్యూబర్ ఎవడంటే బరాబర్ అరే నువ్వు ర్యాపిడ్ అరే నీ పైసలు ఇస్తాను పోరా అరే పోరా ర్యాపిడ్ మర్యాద ఇస్తున్నా నీకు మర్యాద ఇస్తున్నా ఇప్పటికే చేయలు వేసుకుంటున్నావు నేను మంచితనంగా మాట్లాడుతున్నా అరే నువ్వు మధ్యలో అరే మంచితనంగా మాట్లాడు అరే నువ్వు పోరా అరే నువ్వు కాదు వీడు తిన్నాడు కానీ బండి నువ్వు పోరా ఏదో మాట్లాడుతా ఉంటే అరే ఏమరా మంచితనంగా మాట్లాడమొస్తా నువ్వేమరా మధ్యలో వస్తావు ఓకే పోరా నువ్వు పోయి చూడ ఫస్ట్ అరే నేను చూడరా నువ్వు మంచిగా ఉండాలి నీకు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నా వెనకాల వచ్చినారు అనుకో చెప్తా అర్థమైతే అరే నీకు మాట్లాడుతుంటే డైరెక్ట్ వచ్చి తిప్పుకుంటారు మంచిగా మాట్లాడు నువ్వు ఎట్లా మాట్లాడు మంచిగా గట్లా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు తెలుసా మాట్లాడినా మరి గట్లా మాట్లాడు పోతే అయిపోతుండే ఇప్పుడు మళ్ళీ ఏంది వచ్చేది కొట్టేసి అయిపోయింది మరి ఇప్పుడు మేము కూడా కొడుతుంటాను మరి అట్లా ఎట్లా కొడతాం కొట్టాలంటే 2 నిమిషాలు కాదు ఎందుకని చెప్పి ఆలోచిస్తున్నాం అర్థమైందా మంచిగా మాట ఎవరు నువ్వెందుకు వస్తున్నావు రా మధ్యాహ్నం మరి తెలుసు కాబట్టి ఆపినాం ఇప్పుడు వచ్చాడు నువ్వు రాక ఏం మీద మీదకి వచ్చి మీరు చెప్పదే మరి మాట్లాడుతున్నాడు నువ్వు చేయందుకు లేపు ఫస్ట్ బరాబర్ చెప్తా నీలాంటి వాళ్ళని వస్తే చేయగా చెప్పుతాను కూడా కొడతా కొట్టు చూస్తా కొట్టు చూస్తా నేను మిమ్మల్ని ఏమనలే మీరు వచ్చి అతను గెలిపించుకున్నా నువ్వు ఎట్లా కొడుతున్నావు చెంపాలి ఇట్లా వాళ్ళేటట్ట ఈ కళ తిరిగేటట్ట
ఆ? నువ్వు ఇట్లా చెంప నువ్వు దెబ్బ ఎట్లా వేస్తావా? మాట్లాడుతున్నావు? మాట్లాడితే చెంప దెబ్బ ఏ అవుతుంది. గీ అని నీ ఆ? ఇంట్లో కచ్చలతో నువ్వు ఎట్లా మాట్లాడుకో, సెట్ మాట్లాడుతున్నావు? అవుతుంది. నువ్వు ఎట్లా పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నావు? మాట్లాడుకో. నీకు నీకు తెలిస్తే హాయ్ చెప్పు, నువ్వు అన్నతో దానికి నేను పద్ధతిగా హాయ్ చెప్తా. నీ ఇష్టం ఉన్నట్టు నీ స్లాంగ్ లో నువ్వు మాట్లాడితే నేను అలాగా మాట్లాడేసి వస్తాను. మంచిగా అర్థమైందా? ఏంటి మీ అన్ననైతే ఇట్లా చెంప దెబ్బలు కొడుతుంటా మీ మీదకి వచ్చి ఎందుకు మీది మా అన్నలు ఇట్లా మాట్లాడారు. ఎట్లా మాట్లాడరు? అర్థమైందా? మేమేం అమ్మాయిలకు మాట్లాడరు? రెస్పెక్ట్ ఇస్తారు. మేము మరి respect ఎవరు ఇస్తాం. ఎవరు బొచ్చు ఇచ్చినారు మీ అరే, మొఖాలు? నువ్వు- ఆ వారాగాళ్ళకున్న చిల్లర వాళ్ళు ఇంకా మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. పెట్టే ఏయ్, చిల్లర రానిది. ఒక మాట మాట్లాడు. నువ్వు నా జైలుకి వచ్చి నేనేం చెప్పాను? బాగా చేతులు ఇచ్చి ఇప్పటికి పోలీస్ ముగ్గురు కంప్లైంట్ ఇచ్చేదాకా కంప్లైంట్ చూడకు. పెట్టుకో, మనం ఇచ్చుకో, ఏమన్నా ఇచ్చుకో. ఇస్తాం. మేము కూడా ఇస్తాం, మేము కూడా ఇస్తాం, మేము కూడా ఇస్తాం. నాకు తెలిసినామే, మేము యూట్యూబ్ లో ఎవరు తెలిస్తే ఇట్లా ఆపి మాట్లాడాలా? నువ్వేం చేస్తావు? మీది మీదకి వచ్చి ఆయన కొట్టినావు, నన్ను నా కళాకారు వాళ్ళు నన్ను కొట్టినావు, ఈయన కొట్టినావు. వీడు కూడా ఈడు పొట్టోడు, ఈడు మధ్యలో వచ్చి ఈడు బాగా మాట్లాడుతున్నాడు. ఎక్కించుకురాగా ఎక్కించుకుంటూ తెచ్చుకుంటా పోనీరా నువ్వు మధ్యలోనికి. అరే మంచి ఏయ్, ఏంది? ఎందుకు మాట్లాడతావు? ఇజ్జత్ ఇచ్చేది పోయింది మీకు. అర్థమైందా? నీలాంటోనికి ఇయ్యను నేను. నీలాంటోనికి ఇయ్యను నేను. ఇయ్యకపో. ఎవడు ఆపమన్నా నిన్ను? ఎవడు ఆపమన్నా నిన్ను? నువ్వు బండి ఫస్ట్. బండి తీసుకొని పో. అరే బండి తీసుకొని వెళ్ళిపోరా బాబు. అరే నువ్వు నీరా బయట హలో మాట్లాడకుండా సరే మాట్లాడు. మాట్లాడుకుంటా క్యారెక్టర్ మొత్తం మాకు తెలుసు. ఆ, సరే తెలుసు. ఆమెది బ్యాడ్ మొత్తం. సరే ఆపి. ఇందాకేమో తెలిసి యూట్యూబర్ హాయ్ చెప్పడానికి ఆపినా నన్ను. ఇప్పుడు ఏంది మళ్ళీ వేరేలా మాట్లాడుతున్నావు? మాకు అన్ని తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం నీ గురించి. మాట్లాడు. ఏం తెలుసు? నువ్వు హలో, ఆయన ఎవరని చెప్పి మాట్లాడుతున్నావు? సరే నువ్వు జరుగు. బండి నుంచి లేవని సరే జరుగు. ఎందుకుంటా? బరాబర్ ఉంటా. నీ బండి మీద నేను పడేసా చెప్తున్నా, అనవసరంగా తన్నేసా చెప్తున్నా, అనవసరంగా పోనీయాలే కాదు. నేను ఊరుకొని చెప్తున్నా, నేను తన్నేస్తా చెప్తున్నా, అనవసరంగా కలిగించుకోక నాతో. జరుగు. మీలాంటి వాళ్ళతో మాట్లాడి వేసిన విడదీస్తానుగా విడది మళ్ళీ మళ్ళా మళ్ళీ తీయాల్సింది. మిమ్మల్ని ఏం చేయాలో అదే చెప్తా. తీమారు మళ్ళా విడది చూస్తాం. ఏ తీ బండిది అన్నాను. నువ్వు బండిది. ఏ బండి తీసాడు అరే ఎన్నిసార్లు మాట్లాడతావు నువ్వు? నేను చెప్పేది సరే మాట్లాడు. మీరు మాకు తెలుసు, ఆ. ఈ వీడియోలు మేము చూస్తా, ఓకే. సబ్స్క్రైబ్ చేస్తా, ఒక తెలిసిన పంపించిండు. ఎవరు పంపించారు? మీకు తెలుసు అది ఎవరు? మేమేం చెప్తాం? మీకు తెలుసు కానీ మేము చెప్పాం. మీరు ఇప్పుడు కూడా కొత్త ఛానల్ ఓపెన్ చేసిల్లట కదా, జర మంచిగా మేము చూస్తాము, అట్లా మాకు తెలుసు. మీరు పంపించండి. అన్న తెలిస్తే నువ్వు ఆపి పద్ధతిగా మాట్లాడాలన్న. ఇష్టం ఉన్నట్టు మీ చిల్లర. మేము చెప్పేది మీరు ఆపి ఆడ వచ్చేటప్పుడే హాయ్ చెప్తే మీరు ఆపాలి, మేము వచ్చి సైడ్ అన్న హాయ్ అంటే ఇప్పుడు పోయేటప్పుడు చాలా మంది చెప్తారు, దానికి హాయ్ చెప్తా అంతే తప్పించి నించొని మాట్లాడాలంటే మేము ఏదో పని మీద పోతాం. ఆపి మాట్లాడాలంటే మాట్లాడలేం కదా. మీరు కూడా మీ మీదకి వచ్చేది కదా, మీరు కూడా చెంపదెబ్బలు అవునన్నా కొట్టినారు అని అంటే నీ బిహేవియర్ బాలేకనే కొట్టినా. నా ఫోనే వాళ్ళు కొట్టిరు కదా. నా కళ్ళకి ఆడ కొడితే నేను ఆనే చిట్టి ఆడిపోయి కళ్ళద్దాలు దేవులాడి మంచి పని చేసినావు అంటే అన్న. ఎవరైతే పంపించిందో మనకి చెప్పుకోపో ఇవన్నీ. మీకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది, మీకే తెలుసు అన్న పంపించారో మీకే తెలుస్తుంది. మీకే తెలుస్తుంది. ఫస్ట్ వీళ్ళ పని ఎట్లా చెప్పాలో అట్లా చెప్తా. కొత్త నాటకమా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం కాదు వాడకండి, ఒక్క నిమిషం. అన్న పంపించిన ఆయన మీకు తెలుసు, మీరు ఏమనుకో ఒకసారి ఆడ వీడియో పెట్టినా చూడండి. ఒకసారి హాయ్ చెప్పండి, ఒకసారి హాయ్ చెప్పండి. మేము మీ వీడియోలు చూస్తాం, మీకు సబ్స్క్రైబ్ అసలు చేస్తాం. నేను ఒక షాకింగ్ న్యూస్ ఉన్నా. అసలు నా దగ్గరికి ఎవరు పంపించారు నాకు క్లారిటీ కావాలి. అది నీకు అనవసరం, నీకే తెలుస్తుంది. లేదా అని ఒకసారి హాయ్ చెప్పండి. మీరు మీ ఫ్యాన్, మీరు జర మీరు గరం గరం అయ్యారు. మేము వచ్చి మంచిగా మాట్లాడతా, ఈయన వచ్చి మీరు వచ్చి ఏమనుకో ఒకసారి హాయ్ చెప్పండి. మీరు హరికసి మీరు వీడియోలు చూస్తా మీ యూట్యూబ్ లా, మీరు కొత్త ఛానల్ ఎవరు పంపించారు అదన్నా చెప్పండి. మీకు తెలుసు, మీకే తెలుస్తుంది ముందు. మీకు తెలుసు. ఒక్కసారి హాయ్ చెప్పండి, ఒక్కసారి హాయ్ చెప్పండి, నేను చెప్పకు. ఒక్కసారి హాయ్ చెప్పండి. ఒక్కసారి కెమెరా ఉంది, మీరే అందరు అంటారు కదా రారిక అని చెప్పి, మేము అందుకే మీకు ఒక చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి వచ్చాం. నేను కానీ డేర్ మీరు చాలా ఉంది, చాలా, అందుకే మేము చాలా డేరు.
ఎవ్రీథింగ్ సారీ మిమ్మల్ని చేసాం మీరు ఎట్లా బిహేవ్ అవుతారు మీరు ఎట్లా రియాక్షన్ ఇప్పుడు మేము కాకపోయినా మీరు ఒకసారి రోడ్ మీద పోతారు కదా ఏంది కథ అని చేసామని చేసినాం మీరు ఒక్కలా మీరు పోతారు మేమే ఇట్లా మాలాగా వేరే వాళ్ళు ఆపుతారు ఏంది అని మేము చేసినాం వీడియో కానీ మీ డేర్నెస్ చాలా బాగుంది జర ఒకసారి అటు చెప్పి చెప్పండి నేను చెప్పబ్రో కాకపోతే ఆ వీడియో నాకు ఇచ్చేయండి ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చూసి నువ్వు కూడా జరా అర్థమైందా రా నువ్వు జర చూసి ఆమె ఉన్నది కాబట్టి నువ్వు బతుకున్నావు ఆమె లేకపోతే నీ పని అయిపోతుంది